చేయదన్నది ఏమన్నా జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం సత్యకుమార్ గారి నాయకత్వం కొంచెం సైడ్ కొంచెం చంద్రబాబు నాయుడు గారు 6,000 అయింది, 3,000 కాదు. కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 6,000 అయింది. అది ఇస్తారు, శ్రీరామ్ బాబు ఇస్తారు. ఇప్పుడు అని 4,000 చేసినారు. పోయిన 3 నెలలకు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా, 4,000 ఏప్రిల్ నుంచి. అది కలిపి మొత్తం 7,000. లక్ష్మమ్మ మా బాగా ఆశీర్వదించాలి మీరంతా. ప్రకాష్ ఎక్కడున్నావు? భాగస్వామ్యంతో ప్రజలకి ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ అందాల్సిందో వాటిని ఇంటి దగ్గర చేర్చడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి, సత్యసాయి జిల్లాలో 2,72,000 మందికి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో 48,082 మందికి ఈ సామాజిక భద్రతా పెన్షన్లు లభిస్తున్నాయి. దివ్యాంగులకి 3,000 వస్తున్న గత ప్రభుత్వంలో 3,000 ఇస్తున్న పెన్షన్ని 6,000 చేస్తామన్నారు. అన్నమాటను నిలబెట్టుకుంటూ ఇవాళ దివ్యాంగ సోదరులందరికీ కూడా 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాలేయ సంబంధిత తలసేమియా ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ 10,000 రూపాయలు ఇంటింటికి వెళ్లి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో, పక్షవాతంతో వీల్ చైర్కో లేదా మంచానికో పరిమితమైన వాళ్ళకు కూడా ఏకంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యాధిగ్రస్తుల ఇంటికి, పేదల ఇంటికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లి 5,000 నుండి 15,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా అప్పులమయంగా ఉంది, సమస్యల వలయంగా రాష్ట్రం ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు
ఏకంగా 4,408 కోట్ల రూపాయలతో ఇవాళ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండే పెన్షన్లు పంచుతూ ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్రానికి తెచ్చారు. 5 సంవత్సరాల అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకు చరంగీతం పాడిన ప్రజలు ఇవాళ కొత్త వెలుగు దిశగా అభివృద్ధి వైపు రాష్ట్రం పయనిస్తుంటే దాంట్లో వారు కూడా భాగస్వాములైనందుకు పండగ వాతావరణంలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ముందు సవాలు ఉంది. ఇవాళ మొదటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమవుతాయి త్వరలో. 16,000 పైగా డిఎస్సి కూడా ప్రారంభమవుతాయి. నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఎటువంటి ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రజల దృష్టికి భారం మోపకుండా రాష్ట్రం పెనుభారాన్ని మోస్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలు కొద్దిగా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. దార్శనికత కలిగిన నాయకులు కేంద్రంలో ప్రధానమంత్రిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయాలంటే కొద్ది సమయం పడుతుంది. అయినప్పటికీ వాటిని అన్నింటినీ ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ఒక సమర్థత కలిగిన నాయకత్వం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఆర్థిక ప్రగతి వైపు పరుగులెత్తిస్తారు. ఏ వర్గానికి కొమ్ము గాయకుండా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. గత ప్రభుత్వంలో లాగా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు బంధువులు అయితే వాళ్ళని చేర్చండి అర్హత లేకపోయినప్పటికీ కూడా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా పలానా వ్యక్తికి సానుభూతి పరులు అభిమానులు అని చెప్పి తీసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చెయ్యదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి నెల 1వ తేదీ సచివాలయ సిబ్బంది ద్వారా లేదా మా ఎన్డీఏ కూటమి కార్యకర్తల ద్వారా అధికార వర్గాల్ని ఉపయోగించుకొని చేర్చడం జరుగుతుంది. అట్లే పోతావా చేస్తారా కూర్చొని మాట రోజులు చేర్పించేస్తాం అందరిలోనే. మళ్ళీ పెన్షన్ చేర్పిస్తావా? సార్ దగ్గరికి సన్మానం చేయడానికి తీసుకో 3,000 4,000 అయింది. 4,000 చేశారు దాన్ని. మళ్ళీ ఏప్రిల్ మే మంది కూడా కలిపి మొత్తం 7,000 ఇవ్వమని చెప్పి. సరే వెంకటేశ్వర ఎంత కష్టపడి పోరాటం చేసినాము. పోరాటం చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అందుకని ప్రభుత్వం మళ్ళీ మీకు వెంట నిలబడుతుంది. చెప్పండి.
ఒకటి